ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించి తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రివైన దేవ, నీ గ్రంథములో నుంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్నటువంటి మాటలు ఉన్న పరమార్థాన్ని గమనించటం కొరకు తగినటువంటి జ్ఞానమును వారికి అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? ఓకే, మంచిది. ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఏమనకుండా ఏం తిట్టలే కానీ ఒక క్వశ్చన్ అడిగితే టక్కన ఆన్సర్ చెప్పండి. నేను 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా అన్న చేతులు ఎత్తండి. మీరు ఆగండి, మీరు ఎత్తండి అమ్మా. 10 సంవత్సరాల నుంచి, సరే 10 వద్దు, నేను 5 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా. ఉన్నారు? అందరూ ఉన్నారా? 5 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు అందరూ ఇక్కడ నాతో పాటు కలిసి. ఇప్పుడు మీరు ఎత్తుండి. 5 సంవత్సరాల నుంచి వచ్చాడు మందిరానికి. 5 సంవత్సరాల నుంచి రావట్లేదు మీరు మందిరానికి. దించేయండి, మంచివాళ్ళు మీరు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మందిరానికి? మినిమం మనం అందరం కూడా 5 నుంచి 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇప్పుడు మనం ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే అబ్బో వాళ్ళు 30-40 ఏళ్ళ నుంచి వస్తున్నారు మందిరానికి. అవునా? అవునా తల్లి? నేనైతే 14 సంవత్సరాల నుంచి మందిరంలోకి ప్రభు పనిలోకి వచ్చాను. నేను అంతకుముందు కూడా వెళ్ళా మందిరానికి. అంటే దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాను నేను. కానీ మందిరానికి ఎందుకు వెళుతున్నానో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం నాకు తెలిసేసరికి దాదాపు 27 సంవత్సరాలు పట్టింది. నేను మందిరానికి ఎందుకు వెళుతున్నానో నాకు తెలిసేసరికి 27 సంవత్సరాలు పట్టింది నాకు. మరి 27 సంవత్సరాల క్రితం కూడా మందిరానికి వెళ్ళాక అప్పుడు తెలియటం ఏంటి అంటే, అప్పుడు తెలియదు నాకు, అంతే. దాని గురించి నేను తెలుసుకున్నాను కనుక మందిరము విడువక మందిరానికి వస్తున్నా. ఇప్పుడు ఒక కీర్తన చదువుకున్నాం, మనందరికీ ఎంతమంది జ్ఞాపకం ఉందో కానీ ఆ కీర్తన 122వ కీర్తన మొదటి వచనంలో భక్తుడైనటువంటి దావీదు గారు అంటున్నాడు కదా, జనులందరూ మీ ఒక విషయం గమనించండి, చాలా క్లారిటీ చెప్తే ఈ విషయాలు జాగ్రత్తగా వినాలి మీరు. జనులంతా కూడా మనలాగా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి కూడుకునే కాలం కాదు అది. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి యెరూషలేముకి. ఈ 12 గోత్రాల్లో ఉన్నటువంటి ఈ గోత్రకర్తలందరూ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో నివసించినా, ఏ పనుల్లో ఉన్నా, ఆ కూడుకునేటటువంటి సంవత్సరానికి ఒక్కసారి కూడుకునేటటువంటి ఆ పండగకి వెళ్ళే సమయానికి వీళ్ళందరూ కూడా ప్రపంచ నలుమూల నుంచే యెరూషలేము దేవాలయానికి వచ్చి కూడుకునేవాళ్ళు. ఎప్పుడు? అప్పుడప్పుడు కాదు, సంవత్సరానికి ఒక్కసారి. ఈ సంవత్సరానికి ఒక్కసారి మందిరానికి వెళ్ళి కూడుకునేటటువంటి ఆ సమయం రానే వచ్చేసింది. జనులంతా అనుకుంటున్నారు మందిరానికి వెళ్ళిపోవాలి, మనం యెరూషలేము దేవాలయానికి వెళ్ళిపోవాలని ఆతృత పడుతున్న సమయంలో దావీదు గారి దగ్గరకు చేరింది వార్త. ఇప్పుడు అంటున్నాడు, అని కంటిన్యూషన్ చేయండి అన్నమాట. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు. ఏమండి, సహజంగా మనిషి ఎందులో సంతోషపడతాడు మీరు చెప్పాలి. ఏమ్మా, మనిషి దేనిలో సంతోషపడతాడు? తిండి విషయములో, ఇంకా చెప్పాలా, ఆస్తి విషయములో, అధికారం విషయములో, ఉన్నటువంటి పరపతి విషయములో, తనకున్నటువంటి ధనము, జ్ఞానము, బలాన్ని బట్టి మనిషి ఆనందపడతాడు, అతిశయపడతాడు. మరి ఇదేంటి, ఈయనకి ఏం కొదవని మందిరానికి వెళ్దామని చెప్పంగానే ఆనందపడుతున్నాడు అంటే, మందిరానికి వెళితే కలిగేటటువంటి మేలేదో ఉందన్నమాట. అంటే ఇప్పుడు పలానా చోటకి వెళ్తున్నామంటే మనకు ఆనందం కలుగుతుందంటే అక్కడ మనకి ఏదైనా మేలుంటేనే కదా మనం ఆనందపడతాం. అంతేనా? భోజనానికి వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ వెళ్తావా, ఏడ్చుకుంటూ వెళ్తావా? సావుకాడికి వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ వెళ్తావా, ఏడ్చుకుంటూ వెళ్తావా? అమ్మా
ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాం మన చుట్టాల ఇంటికి, అక్కడ చుట్టాల దాకా ఎందుకు లేండి, పుట్టింటికి వెళ్తున్నాం ఇప్పుడు అనుకుందాం కాసేపు. పుట్టింటికి వెళ్తుంది ఇప్పుడు ఆడబిడ్డ, ఎట్టాలో తెలియటప్పుడు ఎందుకు నవ్వుకుంటూ వెళ్ళిద్ది? మా ఇంటికి వెళ్తున్నా నేను, మా ఇంటికి వెళ్తున్నా, మా నాన్న చూస్తా, మా అమ్మని చూస్తా, మా అన్నని చూస్తా, నా ఇంటి వాళ్ళని చూస్తా, అది నా ఆనందం. మరి వచ్చేటప్పుడు పుట్టింటికి వెళ్ళినటువంటి ఆడది ఆనందంగా వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఆనందం అత్తింటికి వచ్చేటప్పుడు ఎలా వస్తుంది తెలుసండి? ఇప్పుడు ఏదో పెద్ద భయంకరమైన నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నట్టుగా ముఖం పెట్టి వస్తా ఉంటుంది. అవునా? అట్ట వస్తుందా? జ్ఞానవంతురాలు అట చేయదండి. ఓ 10 మాటలు రాసా జ్ఞానవంతురాల గురించి. జ్ఞానవంతురాలు అట చేయదు. జ్ఞానవంతురాలు 2 ఇళ్ళు ఏమనుకుంటుంది? నా ఇల్లు, అది నాదే, ఇది నాది అనుకుంటుంది జ్ఞానవంతురాలు. బుద్ధిహీనరాలు ఏం చేస్తుందంటే ఎంతకాలం ఇలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా కోడలే వద్దా, ఎప్పుడు కూతురు అవ్వదు. అత్త అమ్మలా చూసుకున్నా, కొంతమంది కోడళ్ళు ఉంటారు ఎటకారం కలిగిన కోడళ్ళు, అమ్మలా చూసుకున్నా కానీ అత్తలాగే చూసిద్ది, దానికి ఆ రోగం బోధిక కదా. ఉన్నారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితే అంటున్నాడు దావీదు గారు. ఎందుకంత సంతోషం ఆయనకి మందిరానికి వెళ్ళటం అంటే? మందిరములో ఈయన్ని సంతోషపరిచేటటువంటి లాభాలు ఏవో ఉన్నాయి అక్కడ. ఏంటి లాభాలు? ఒక చిన్న కాన్సెప్ట్తో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏంట కాన్సెప్ట్ అంటే, మందిరానికి వస్తే మేలుందా? చాలా చిన్నగా ఉంది కానండి, ఇంత పొడుగుంది పాఠం చెప్పడానికి. చిన్న కాన్సెప్ట్కి ఇంత ఉంటుంది. మందిరానికి వస్తే మేలుందా? ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నువ్వు గమనించాలి ఈ విషయాన్ని. భక్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు పత్రిక రాస్తూ 10వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. చూద్దాం ఒకసారి ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక చాలా ప్రతి పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది, జాగ్రత్తగా రాసుకో. ఇంతకాలం నువ్వు మందిరానికి ఎందుకు దూరం అవుతున్నావో, ఏం కోల్పోయావో అన్నీ చెప్తా ఇందులో, జాగ్రత్తగా రాసుకో. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదువుదాం ప్రియులరా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, జాగ్రత్త ఒక నిమిషం అక్కడ అడుగుదాం. మానక, ఎందుకు మానొద్దు అంటున్నాడు? ఏమ్మా, ఎందుకు మానొద్దు అంటున్నాడు? సంఘముగా కూడుట మానొద్దు అంటున్నాడు. అంటే మానుకుంటే నష్టం ఉందనా, లాభం ఉందనా? ఈ పదాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? డాక్టర్ గారు మందులు ఇచ్చాడు, వారానికి ఇచ్చాడు. పొద్దున పూట వేసుకో, మధ్యాహ్నం వేసుకో, రాత్రికి వేసుకో, కంటిన్యూషన్ చేయి, క్రమం తప్పకుండా వేసుకో అని చెబుతున్నంటే అర్థం ఏంటి? వేసుకోమనా వేసుకోవద్దనా? వేసుకోమనేనా? ఇప్పుడు వేసుకోకపోతే నష్టం ఏంటి? ఎవరికి? డాక్టర్గా మనకా? పేషెంట్కేనా? ఇప్పుడు వేసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి పేషెంట్కి? రోగం తగ్గదు. అది పాయింట్ అక్కడ, అంతేనా? సంఘముగా కూడుట మానొద్దు అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. ఎందుకు మానొద్దు అంటున్నాడు? ఏంటి దాని వెనకాల ఏం దాగుంది? అక్కడేమో మందిరానికి వెళ్దామంటేనేమో ఆనందపడుతున్నాడు ఆయన, ఇక్కడేమంటున్నాడు? ఇదిగో మీరు సంఘముగా కూడుట మానొద్దు అంటున్నాడు. మానొద్దు అంటున్నాడు అంటే మానకొస్తే మేలుంది, మానితే మేలుపోద్ది. అదే కదా కాన్సెప్ట్. అసలు అది అర్థమవుతుంది మనకు దాంట్లో. ఇప్పుడు ఒక మాట చెబుతున్నాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఇదిగో నీవు నీ దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన అంటున్నాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనవలెను అంటున్నాడు. ఎంతమంది మందిరానికి వచ్చి మీ ప్రవర్తన మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు చెప్పండి? మన ప్రవర్తన బాగుందా లేదా? మన మందిరానికి వచ్చాం, మందిరానికి వచ్చినప్పుడు మన చూపు బాగుండాలి, మన వినికిడి బాగుండాలి, మన ఆలోచన బాగుండాలి, మన ప్రతి కదలిక బాగుండాలి. ఇప్పుడు మందిరంలోకి వచ్చిన తర్వాత టోటల్గా ఈ అవయవ నిర్మాణం అంతా దేవుని స్వాధీనంలో పెట్టాలి. ఎక్కడ కూర్చొని ఇంటికాడ బర్రెలేం చేస్తున్నాయో, ఇంటికాడ తలిపేసానో లేదో, ఇంటికాడ బట్టలు ఆరేసా ఏమైపోతున్నాయో, కోళ్ళకి మేతేసానో లేదో, నీళ్లు పెట్టమని ఆయన పెట్టిండో లేదో, బర్రెలు ఇప్పిండో లేదో, నీకెందుకు అవన్నీ? నువ్వు వచ్చింది ఎక్కడికి? మందిరానికి. మందిరానికి వచ్చిన తర్వాత నీకెందుకు ఆ ఆలోచనలన్నీ? మరొక మాట చెబుతున్నాడు. ఇద్దరు ఫ్రెండ్స్ అంట క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నారు. సడన్గా ఒకరోజు కనపడకుండా మాయమైపోయారు. ఏమైపోయారు అబ్బా వీళ్ళిద్దరు అంటే, అసలు ఎందుకు వచ్చారా నాయన మందిరానికి అంటే ఇద్దరు ప్రేమించుకోవడానికి వచ్చారట మందిరంలోకి. ప్రేమించుకున్నారు, ఓకే అయిపోయింది, పెళ్లి చేసుకుని జంప్ కనపట్టలేక పాస్టర్ గారు అడిగిండు, యారా ఆడేడి ఇది ఏదని అడిగిండట. ఇంకెక్కడ ఉన్నారు? అయ్యా పెళ్లి చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చారా మందిరానికి? అందుకే వచ్చారు మందిరానికి. అందుకే మందిరానికి వచ్చేది.
కొంతమంది కలుసుకోవడానికి వస్తారంటే మందిరానికి, కొంతమంది కలుసుకోవడానికి. బయట అయితే కలుసుకుంటే మరి పళ్ళు ఎరగొడతారు కదా, మందిరాలు అంటే ఎవడు ఎరగొడతారు? అయ్యగారు అంటే ఆడొక పిచ్చోడు, సంఘం అంటాం ఇంకంతకన్నా పిచ్చోళ్ళు వాళ్ళు. ఇక మేము చూసుకునే, రాసుకునే, కలుసుకునే, చూసుకునే అన్నీ మరి దేవుడు తెలియదు. మరి దేవుడు పాప ఆయన అమాయకుడు మరి కదా. అందుకేనా మందిరానికి వచ్చేది? మందిరానికి వస్తే ఎంత మేలుందో ప్రియులారా. సమయం వేస్ట్ చేయకుండా కొన్ని మాట్లాడుతుంది. ఒక క్వశ్చన్ అడిగితే టక్కన ఆన్సర్ చెప్పండి. అసలు మందిరం దేని కొరకు చెప్పాలి? మందిరానికి వస్తే మేలుంది, ఓకే, బాగానే ఉంది. ఆ మేలు ఏంటి తర్వాత చూపిస్తారు రెండో భాగంలో. ఇప్పుడు మందిరం దేని కొరకు? ఈ కింద కూర్చున్న వాళ్ళు చెప్పండి, చీరలు వద్దు కానీ కింద కూర్చున్న వాళ్ళు. మందిరం దేని కొరకు? ఈ మందిరం దేని కొరకు చెప్పాలి తల్లి, గట్టి చెప్పు. ఒకటి దేవుణ్ణి మహిమపరచడానికి చెప్పాలి. ఈ మందిరం దేని కొరకు? ఈ మైకు దేని కొరకు? ఈ మైకు దేని కొరకు? మాట్లాడొచ్చు, పాట పాడొచ్చు, దీంట్లో అరవచ్చు, కేకలేయచ్చు, అవునా? దేనికోసం ఇది? ఒక పని కొరకు, అవునా? ఇప్పుడు ఈ పెన్ను దేని కొరకు? రాసుకొనుట కొరకు. ఈ మొబైల్ దేని కొరకు చెప్పాలా? ఈ మొబైల్ దేని కొరకు? వాడుకొనుట కొరకు. ఈ మందిరం దేని కొరకు? చూద్దాం బైబిల్లో. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, జాగ్రత్తగా వినాలి. మందిరం దేని కొరకు చూస్తున్నాం మనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువుదాం ప్రియులారా. 13వ వచనం. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. చాలండి. దేని కొరకు మందిరం? ఘనత అంటే ఆయనను మహిమపరచడం కొరకు మందిరం. నెక్స్ట్ రెండో మాట చెప్పండి, దేని కొరకు? చాలా అయిపోయింది దాన్ని. అక్కడ ఇర్మీయా గ్రంథం 26వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ప్రియులారా. 26వ అధ్యాయం 2వ వచనం ఇర్మీయా గ్రంథం. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, చూడండి, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యోధా పట్టణస్థులందరికీ ప్రకటించుము. వాటిలో ఒక మాట అయినను చెప్పక విడవకూడదు. నెక్స్ట్ రెండో మాటలో మనకేం కనపడుతుంది? ఒకటి ఆయన నామ ఘనత కొరకు, రెండవది ఆరాధించుట కొరకు. నెక్స్ట్ మూడో మాట చూద్దాం. లూకాసు వార్త, లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 45వ వచనం నుంచి చూద్దాం ప్రియులరా. లూకాసు వార్త 19వ అధ్యాయం చూడండి. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరము. చెప్పండి ఇప్పుడు దేవుని మందిరం దేని కొరకు? 3 మాటలు చూపించాను ఇప్పుడు మీకు. ఒకటి ఆయన నామ మహిమ ఘనత కొరకు, రెండవది ఆరాధించుట కొరకు, మూడవది ప్రార్థన చేయుట కొరకు. దీనికి మించింది ఏమైనా జరిగిందనుకో ఈ మందిరం దేని కొరకు అని చెప్పాలి మనం. చెప్పాలి. ఎదురు కూర్చున్న వాళ్ళు చెప్పండి, మందిరం దేని కొరకు? ఈ మందిరం దేని కొరకు? ఈ మందిరం అనగా దేవుని మందిరం దేని కొరకు? ఒకటి ఆయన మహిమ కొరకు, రెండవది ఆరాధించటానికి, మూడవది ప్రార్థించటానికి. ఓకేనా? క్లారిటీ వచ్చిందా మీకు? ఈ మందిరం దేని కొరకు? రాముగారు వచ్చిందా క్లారిటీ మీకు? ఈ మందిరం దేని కొరకు? ఒకటి ఆయన నామ ఘనత కొరకు, 2 ఆరాధించటానికి, 3 ప్రార్థన చేసుకోవడానికి. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. మందిరమునకు ఎందుకు రావాలి? ఒక్క మాట అడుగుతున్నా. మీరందరూ ఎందుకు వచ్చారు చెప్పండి ఒక్క మాట. బైబిల్ ఇచ్చే సమాధానం తర్వాత చెప్తా. మీరంతా దేనికి వచ్చారు? ఇప్పుడు మందిరం దేని కొరకు చెప్పాను 3 పాయింట్లు మీకు. ఇప్పుడు మందిరానికి ఎందుకు రావాలి? ఇది అర్థం కాకే చాలామంది తమ జీవితాలను, కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. ఇవాళ బాప్తీసం పొందేశాను కదా, బరి తెగించి గోళ్ళ మీద తిరుగుతానంటే ఒప్పుకోడు. 3 వేసుకొని భర్తం చేసుకున్నాక నాకు నచ్చినట్టుగా బ్రతుకుతానంటే ఏదో ఒకరోజు కత్తిరిస్తాడు నీ ట్రావెలింగ్ని. అలాగే దేవుడు కూడా అంతే. బాప్తీసం పొందిన తర్వాత నచ్చినట్టుగా తిరుగుతానంటే ఒప్పుకోడు, కత్తిరించేస్తాడు ప్రతిదీ కూడా. అందుకే అసలు దేవుని మందిరానికి ఎందుకు రావాలి మనం? ఎందుకు రావాలి దేవుని మందిరానికి? అల్లరి చేయకు తల్లి.
దేవుని మందిరానికి ఎందుకు రావాలి? మొదటి మాట చూద్దాం, మీరు చెప్పరు. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుని మందిరానికి ఎందుకు రావాలో చెబుతున్నా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట కొరకు మందిరానికి రావాలి. అది కాన్సెప్ట్ అక్కడ. ఎందుకు రావాలి మందిరానికి? మరి దేవుణ్ణి ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి? జాగ్రత్తగా మనం విందాం. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమన్నాను తల్లి, ఏమన్నానో మీకు తెలియకపోతే చెప్పడానికి కదా నేను నుంచుంది ఇక్కడ, అంతేనా? మీరు అసలు ఏం భయపడద్దు. ఎందుకంటే అన్న ముందు చెల్లి ఎప్పుడు భయపడదు, కొడుకు ముందు తల్లి ఎప్పుడు భయపడదు. భయపడద్దా? భయపడదు. అందుకని మీరు కూడా ధైర్యం చేతులు ఎత్తాలి. ఇప్పుడు ఆరాధనకి మీరు ఎందుకు వచ్చారు? చేతులు ఎత్తాలి. అమ్మా ఎందుకు వచ్చారు? మందిరానికి ఎందుకు వచ్చారు? ఆరాధించడానికి వచ్చారు కదా. ఆరాధించటం అంటే ఏంటి? ఎలా ఆరాధించాలి చెప్పాలి. ఇప్పుడే కదా తల్లి రెఫరెన్స్ చూపించా మీకు. ఎలా ఆరాధించాలి? 23లో ఏమన్నా చెప్పు. 23లో చూడండి ఒకసారి, ఏమన్నాడు ప్రభువారు అక్కడ 23లో? అయితే యథార్థముగా ఆరాధించువారు. ఒక్కసారి మనం అక్కడ ఆగితే ఈ మాటను బట్టి మనకేమర్థమవుతుంది? యథార్థంగా ఆరాధించేవారు ఆనాడు లేరు. కనుక ఇప్పుడు మందిరానికి వస్తున్న మనం అందరం కూడా ఎలా ఆరాధిస్తే ఆరాధన అవుతుంది చెప్పగలగాలంటే ఒకటే మాట చెబుతున్నాడు బైబిల్లో. ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి ముందు అవసరమైంది నీలో యథార్థత కావాలి. ఏం కావాలి? యథార్థత కావాలి. ఆ యథార్థతతో దేవుణ్ణి ఆయన వాక్యము చేత మనం ఆరాధించాలి, ఆయన ఆత్మ చేత మనం ఆరాధించాలి. దాని కొరకే మందిరానికి మనం రావాలి. అంతేగాని ఏదో చుట్టం చూపులాగా అత్తగారింటికి అల్లుళ్ళలాగా వచ్చేసి ఇక్కడ కూర్చొని ఆఫీసర్లా కూర్చొని వెళ్ళిపోతే ఏంటి నీ వల్ల ఉరిగేది ఇక్కడ? ఇప్పుడు ఆరాధించడానికి వచ్చినప్పుడు మన పనులు ఉన్నాయి కొన్ని. ఆ పనులు చేస్తేనే ఈ పనికి నువ్వు పనికి వస్తావు. ఏ పని చేయకుండా ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతే ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా లేదు. 1 వినాలి, 2 పాడాలి. 1 వినాలి, 2 పాడాలి, 3 దానిని పాటించాలి. ఈ 3 పనులు చేయాలి. నెక్స్ట్ మాట చెబుతున్నాడు కదా, మందిరమునకు ఎందుకు రావాలి? 2వ మాట, మందిరానికి ఎందుకు రావాలనే దాంట్లో 2వ మాట చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 135 రాసుకుంటున్నారా మీరు ఇవన్నీ? కీర్తనల గ్రంథం 135 చూద్దాం ఒకసారి. 135లో 2-3 వచనాలు చూడండి. యెహోవా మందిరములో మన దేవుని మందిర ఆవరణములలో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. ఎందుకు రావాలి మందిరానికి? ఇప్పుడు చెప్పండి. దేవుణ్ణి స్తుతించటానికి రావాలి. ఎలా స్తుతించాలి? కీర్తనలతో ఆయన నామ ఘనత కొరకు ఆయన మందిరములోని నిలబడినటువంటి మనం అందరము కూడా, మనం నిలబడ్డామా పడిపోయి ఉన్నామా? నిలబడే ఉన్నామా? పడిపోలేదు కదా ఎవరు, అందరం నిలబడే ఉన్నాం. క్రీస్తు ఎదుట మనము నిలబడి ఉన్నాం. కనుక ఆయన మందిరానికి ఎందుకు రావాలనంటే 1 ఆరాధించడానికి రావాలి, 2వది ఆయన స్తుతించడానికి రావాలి, 3వది చూద్దాం మనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 33 నుంచి కొన్ని మాటలు చూద్దాం. 33 నుంచి చూద్దాం. మరియు ఇశ్రాయేలీలకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని నీ మందిరమందు, అండర్లైన్ చేసుకోండి మాట, నీ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్లా అంటున్నాడు. చూసారండి, మనకి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా సంఘమంతా కూడా కలిసి ఏం చేయాలి తెలుసండి? మందిరములకు వచ్చి ప్రార్థన చేయాలి. ఈ అలవాటు మనకుందా? మనకి ఉందా? ఇప్పటివరకు లేదు కాబట్టి ఇప్పుడు నేర్చుకుందాం మనం. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఈ ఊరుకు కానీ సంఘానికి కానీ కుటుంబానికైనా సంఘమంతా కలుసుకొని మందిరం లోపలికి వచ్చి మోకరించి, దానికి సేవకుడు అక్కర్లేదు. సేవకుడు అవసరం అప్పుడు
అవసరం లేదు. సంఘమంతా కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనవి వింటాడు. వాళ్ళకు అవసరమైనటువంటి అవసరతలన్నీ కూడా తీరుస్తాడు దేవుడు. ఇప్పుడు పేతురుని చెరసాల్లో పెట్టినప్పుడు, పాస్టర్ గారు మీరు రండి, మీరు వస్తే మేము ప్రార్థన చేస్తాం అన్నారా సంఘం? లేదు. పౌలుసీలు ప్రార్థించినప్పుడు చెరసాల ఏమైపోయిందండి? బద్దలైపోయింది, సంఖ్యలు విడిపోయాయి. పేతురు చక్కగా బయటకు వచ్చాడు. ఎవరి ప్రార్థన ద్వారా? పేతురు గారు చేసుకున్న ప్రార్థన పక్కన పెట్టండి కాసేపు. సంఘము ప్రార్థన పునాదులను సైతం కదిలించగలిగే శక్తి కలిగింది ప్రార్థన. కానీ ఈరోజు ఎంతమంది మందిరంకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు? అసలు మందిరం అంటేనే విలువ తెలియనటువంటి భక్తులు చాలామంది మందిరాల్లో ఉన్నారు. ఈరోజు కొన్ని మందిరాలు చూడండి, చెప్పులు వేసుకొని బలిపీఠం మీదకి వచ్చేస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకి విలువ తెలియలేదు. ఆనాడు ఒక్క మట్టి ప్రాంతం, ఒక్క మెట్ట ప్రాంతం అయినటువంటి చోటే మోషే గారు చెప్పులు వేసుకొని వెళ్తుంటే ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? ఆ కొండ దిగువ ప్రాంతాల్లో చెప్పులు వేసుకొని ఉంటారు, మలినమైనటువంటి బట్టలతో ఉంటారని ఆ కొండ పరిసర ప్రాంతాల్లో కూడా ఇశ్రాయేలీయులను ఒక్కడిని కూడా రావద్దన్నాడు. ఒకవేళ ఆజ్ఞ మీరు ఎవరైనా టచ్ చేస్తే మరణానికి పాత్రుడు అన్నాడు దేవుడు ముందే. మందిరానికి వచ్చేటప్పుడు కూడా అంత పరిశుద్ధతగా రావాలి మనం. దేని కొరకు ఈ పరిశుద్ధత అంతా? పరిశుభ్రత దేని గురించి మాట్లాడుతున్నాడంటే మన పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నాడు. మందిరానికి ఎందుకు రావాలి? 3 మాటలు చెప్పాను, చెప్పండి. 1 ఆరాధించడానికి, 2 స్తుతించడానికి, 3 చెప్పానా ప్రార్థించడానికి. అయిపోయినాయా? ఇంకొన్నాయి ఏమైనా? ఇంకెందుకు రావాలో? ఇంకా ఉన్నాయి, చూద్దాం ఎందుకు రావాలో. కీర్తనల గ్రంథం ఎందుకు రావాలో చెప్తున్నాడు చూడండి. మందిరమునకు ఎందుకు రావాలో 4వ మాట చూపిస్తున్నా. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 26వ వచనం. 118వ కీర్తన 26వ వచనం చూద్దాం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. మీకు ఒక లవ్ జంట గురించి చెప్పిన. వాళ్ళు ఎందుకు వచ్చారు మందిరానికి? అమ్మాయి కోసం అబ్బాయి వచ్చాడు, అబ్బాయి కోసం అమ్మాయి వచ్చింది. అవునా? వీళ్ళు దేవుని పేరట వచ్చారు. వాళ్ళు ఏమైనా రాలేదు, తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు. ఈరోజు కూడా మనం ఎవరి పేరట వస్తున్నాం మందిరానికి? ఎవరినో కలుసుకోవటానికో, ఎవరినో చూసుకోవటానికో ఇక్కడికి వస్తే ఇక తర్వాత నువ్వు చూడటానికి ఉండవు. మందిరంలో ఆ ఏషియాలు వేయకూడదు. తేడా ఏవచ్చా? అందుకే అన్నాడు, నువ్వు మందిరమునకు పోయినప్పుడు. ఏ మందిరం? ఎవరి మందిరం అది? నీవు నీ దేవుని మందిరమునకు, అక్కడ కాన్సెప్ట్ చూడండి. నీవు నీ దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. అంటే చూసుకోవాలి, నా ప్రవర్తనని చూసుకోవాలి. మరి నీ ఇంటికాడ కూర్చుంటే కుదరదు. నీ ఇంటికాడ బిహేవ్ చేసినట్టు కూర్చుంటే కుదరదు. కుర్చీలో కూర్చున్న గౌరవపదంగా కూర్చోవాలి. అది మర్యాద, అది రెస్పాన్సిబిలిటీ. నీ ఇంటికాడ కూర్చో, కాళ్ళు ఆరుకొని, లేకపోతే చక్కగా హాయిగా. ఇది మందిరం. ఇది నలుగురు కూర్చున్న కాడ అలా కూర్చోకూడదు. స్త్రీలకు చాలామంది చెప్తున్నాను నేను, నలుగురిలో కూర్చున్నప్పుడు కూడా చాలా పద్ధతి కూర్చోవాలి. అది గౌరవపదమైనటువంటి స్త్రీకే. కొంతమంది చూడండి, ఒక కాలు కింద పెట్టి ఒక కాలు చైర్ హ్యాండిల్ మీద పెడుతున్నారు, కాళ్ళు ఇలాగ. ఆడపిల్లలు ఏంటి అసలు ఆ పద్ధతి ఏంటి? నువ్వు ప్యాంట్ వేసుకున్నప్పుడు కూర్చుంటావు, బాగానే ఉంటుంది. ఆ తర్వాత వేరే డ్రెస్ వేసుకున్నప్పుడు వేరే రకంగా ఉంటుంది అలా కూర్చుంటే. నైట్ వేసుకొని షాపుల దగ్గర తిరగటం, నైట్ వేసుకొని రోడ్ల మీద తిరగటం. అసలు కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉందా స్త్రీకి? ఎక్కడ వేసుకోవాలి నైట్? ఈ మధ్య కొంతమంది తిట్టాను నేను, ప్రార్థనలో కూడా నైట్లు వేసుకొని వచ్చారు ప్రార్థనకి. సిగ్గుందని అడిగాను నేను వాళ్ళకి, ఆడవాళ్ళకి. సిగ్గుంది అసలు మీకు? నువ్వు పిలిస్తే అంతా పిలవకపోతే అంత తర్వాత నన్ను అట్లా అనకూడదు. అట నా పక్కన కూర్చున్నాయి, నిన్ను దన్నాల ముందు, ఈడిదంతా వాళ్ళకి సిగ్గు వస్తుంది. నైట్లు వేసుకొని ప్రార్థనకు వస్తావా? కొద్దిగా నాకు సెన్స్ ఉండాలండి, స్త్రీకి సెన్స్ ఉండాలి. ఇవన్నీ చెబితే నచ్చదు వాళ్ళకి. మాకు అక్కడ ఎలాంటి పిల్లము ఎవడ పిల్లమన్నాండి నీ పనికి మాలిన వాళ్ళ గురించి. ఈయనోళ్ళకి చెప్పాలా, ఈయనోడికి ఎందుకు చెప్పడం అనవసరం, వేస్ట్ వాళ్ళకి. అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు. మందిరానికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నారు మీరు? ఎందుకు వస్తున్నారు మందిరానికి? యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడండి, సంవత్సరానికి ఒక్కసారి పోతున్నటువంటి పనికి మాలిన మంద ఎంత పరిశుద్ధంగా, ఎంత విధేయతగా, ఎంత దేవుని ఆశీర్వాదం పొందుకునే వాళ్ళుగా మందిరానికి వెళ్ళాలండి. దేవుని మందిరానికి సంవత్సరానికి ఒక్కసారి పోయేది మందిరానికి. ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. వాళ్ళని చూస్తే అసహ్యం పడుద్ది. ఒకసారి ఆళ్ళంటి స్వభావం కనుక మనలో ఉంటే మనకు కూడా అసహ్యం పడుద్దండి మన మీద. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 12వ వచనం అంటున్నాడు, నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే అంటున్నాడు ఆయన. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, నా సన్నిధిని
కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడో అడుగుతున్నాడు దేవుడు. సంవత్సరానికి ఒక్కసారి ఆఫీసర్ వచ్చేది మందిరానికి. నువ్వు వచ్చినప్పుడు కూడా నీ బిహేవియర్ బాగాలేకపోతే ఎందుకు రయ్యా నువ్వు ఎడదాకా రావటం? ఎందుకు అవసరం ఈ మందిరానికి రావటం? ఆలోచన చేసుకోండి. దేవుడు అడుగుతాడండి, ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. ఈరోజు నీ చుట్టుపక్కల ఉన్న లెక్క అడగపోవచ్చు, మీ సేవకులు లెక్క అడగపోవచ్చు, నీ ఇంట్లో ఉన్నటువంటి నీ యజమానులు లెక్క అడగపోవచ్చు, కానీ దేవుడు ప్రతిదీ లెక్క అడుగుతాడు. అది గమనించాలి మనం. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ 118వ కీర్తన 26వ వచనంలో, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదముందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము అంటున్నాడు ఆయన. అంటే ఆయన పేరట వచ్చేవారికి ఏముందని చెబుతున్నాడు ఆయన? ఏముందని చెబుతున్నాడు? ఆశీర్వాదం, దీవెన ఉందంటున్నట్టు. దేవుని మందిరానికి దేని కొరకు రావాలనంటే బైబిల్ గ్రంథం చలవిస్తుంది కదా, దేవుని దీవెన పొందుకోవటానికి, ఆయన ఆశీర్వాదం పొందుకోవటానికి మందిరానికి రావాలి. అంటే ఈ ఆశీర్వాదం దీవెనలు బయట ఎక్కడ దొరకవా? ఎక్కడ దొరకవు ఇవి? ఏమన్నా దొరకవా ఎక్కడ మనకివి? మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, అయ్యగారండి దేవుడు బిగబట్టేసిండండి పైన ఆకాశాన్ని, కొద్దిగా ప్రార్థన చేయండి అండి, కొద్దిగా వర్షం పడుద్ది అంటున్నాడు ఆయన. అదే పెద్ద మనిషి వారం క్రితం ఫోన్ చేసి ఏమని తెలుసండి, మా ఇంట్లో ప్రార్థన పెడుతున్నాం అయ్యగారండి, ఈ ఏంటి ఎప్పుడు చూసినా ఉలుక్కు పడుతుంది ఈ వాన, కొద్దిగా వాతావరణాన్ని స్వాధీనపరచుకోమని దేవుడు అన్నాడు ఆ పెద్ద మనిషి. ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఇక ఇప్పుడు ఇంట్లో ప్రార్థన పెడుతున్నానని ఫోన్ చేసి వర్షం ఆపమన్నాడు ప్రార్థన గురించి. ఇప్పుడేమో నాటేసినట్టు ఇంట్లో పొలంలో. ఇప్పుడు దేవుడేమో పైన బిగబడితే కింద నేల బిగబట్టింది. ఇప్పుడు ఆ మొక్క పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాకు ఫోన్ చేసి అంటాడు, అయ్యా కొద్ది ప్రార్థన చెయ్యా వర్షం పడాలని. 5 రోజుల క్రితం ఏం చేసినావు నువ్వు అన్న? 5 రోజుల క్రితం ఏం చేసినావు ఫోన్ చేసి? మరి ప్రార్థనగా అయ్యా అందరిని పిలుచుకుంటున్నాగా ఇంటికి, మరి భోజనాలు పెట్టుకుంటున్నాగా, మరి వర్షం పడితే ఎవరు వస్తారు ప్రార్థనకి? మరి ఇప్పుడు నేను చెప్పా, ఒక సిమ్ము పోర్టు పెట్టుకొని ఇంకో సిమ్ వేసుకోవాలంటేనే 3 నెలలు టైం పడుతుంది. పట్టదా? పట్టుద్ది. అవునా? అట్టాగనే మొన్న చేసిన ప్రార్థన మళ్ళీ చేస్తే ఫలించడానికి ఎప్పుడు పట్టిద్దాయో 6 నెలలు పట్టిద్దని చెప్పా. ఓ టనమోక పాస్టర్ గారు, టనమోక నీకు వందనాలు చెబుతా, టనమోక అన్నాడు. మరి అంతే. మరి మొన్న దేవుడికి వినడెక్క, మొన్న ఆపమని చెప్పాను కదా, ఆపిండు. ఇక ఇప్పుడు తీయమంటే తీయడు, నన్ను కొడతాను ఆయన. ఇక చెప్పను నేను. మనిషి అవకాశవాది అండి. మనిషి అవకాశవాది. అందుకే దేవుడు తెలుసు ఎక్కడ కొడితే మనిషి మారతాడో బాగా తెలుసు ఆయనకి. వినరు. 10 బస్తాలు అనుకుంటే అస్సలు మనకు ఆగుద్ది ఏంటి? ఒంటి మీద గుడ్డ ఆగుద్దా? ఆ 10 బస్తాలు అయిపోతే దేవుడు తెలిసిన గొప్పడు కదండి. దేవుడు తెలుసు ఎవడ ఆహారాన్ని ఎట్ట దించాలో, ఎవరిని ఎట్ట రప్పించాలో, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో ఆయనకు బాగా తెలుసండి. కాబట్టి మనం తెలుసుకొని కూడా మనం ఏం చేస్తామంటే అయ్యగారు చెప్పటం అంతే, నా బతుకు ఇంతే, అది మన బతుకు. కానీ మనం సరి చేసుకుంటే ఉన్నతమైన స్థితి, ఎంత గొప్ప ఆశీర్వాదం. నీకు దీవెన కావాలని మందిరానికి రా. ఆశీర్వాదం కావాలంటే ఆయన పేరట్రా మందిరానికి. ఆచారంగా రామాక ఆయన పేరట రా మందిరానికి. సాంప్రదాయంగా రామాక, సువార్తకు లోబడిరా. మరొక మాట చూడండి, మందిరానికి ఎందుకు రావాలో లేట్ చేయకుండా చూద్దాం. 92వ కీర్తన 13వ వచనం. 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఏంట నాటబడితేనే వర్ధిల్లేది. ఇప్పుడు నాటుకు పిలిచిండు రైతు మిమ్మల్ని. కింద మట్టి కనపట్లేదు, పైన నీళ్ళే కనపడుతున్నాయి, నీళ్ళ మీద పడేసుకొని పోయినాం అనుకోండి, మొక్క 3 రోజుల తర్వాత మొక్క ఆడిపోద్దమ్మా. మొక్క నాటకుండా నీళ్ళ మీద వదిలేసిపోయినాం అనుకో, మొక్క నాటకుండా మొక్క ఎదుగుద్దా? ఫలం ఇచ్చుద్దా? వర్ధిల్లుద్దా? పంట అవ్వదు. దేవుని మందిరానికి వచ్చిపోతే ఉపయోగం లేదు. నువ్వు దేవుని మందిరములో నాటబడాలి. అలా నాటబడితేనే నువ్వు వర్ధిల్లుతావు అంటున్నాడు ఆయన. ఎందులో? నువ్వు పంట వేస్తావా? ఎయ్యి, దేవుడు చూసుకుంటాడు. వ్యాపారం చేస్తున్నావా? చెయ్యి, దేవుడు చూసుకుంటాడు. కుటుంబంలో ఏ సమస్య ఉన్నా దేవుడు చూసుకుంటాడు.
కానీ ఏం చేస్తాడు? నెక్స్ట్ మాట చూడండి, కింద 14, నా ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటక్కై వారు ముసలితనమందు ఇక చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగానుందురు. చూసారండి ఏమంటున్నాడు అంటే, ముసలితనం వచ్చేంత వరకును కూడా ఏం చేస్తారంట వాళ్ళు? ఇంకా చిగురు అంటాడేంటి అంటే, వాడిపోదా ఈ మొక్క? దేవునిలో నాటబడినటువంటి మొక్క అస్సలు అది ఎప్పుడు ఫలాలు ఇస్తూనే ఉంటుంది తప్ప అది వాడిపోదంటున్నాడు. మరి ఎక్కడ నాటబడాలి? కీర్తన గ్రంథంలో ఒక మాటను చూద్దాం. ఇదే కీర్తన గ్రంథంలో మొదటి కీర్తనలో ఒక చక్కటి మాటను చదువుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం మొదటి కీర్తనలో చూడండి ఒకసారి 3వ వచనం. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతా అన్నాడు. ఏం చేస్తావు చెయ్యి, కానీ మందిరానికి రా. నువ్వేం చేస్తావు చెయ్యి, కానీ మందిరానికి రా. మందిరానికి వస్తే ఇక్కడ పొందిన ఆశీర్వాదం, ఇక్కడ తీసుకున్న దీవెన, నువ్వు బయటికి వెళ్ళి నువ్వెక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదింపబడతావు. ఎక్కడ ఏ పని చేసినా నువ్వు దీవించబడతావు. ఇది దేవుడు చెబుతున్న మాట. కానీ నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, ఆయన మందిరములో నువ్వు నాటబడాలి. ఆయన వాక్యం అనే నీటి ద్వారా నువ్వు తడపబడాలి. కానీ ఎంతమంది వస్తున్నారు మందిరానికి? అందుకే అంటున్నాడు, అసలు నా మందిరానికి ఎందుకు రావాలో వాళ్ళకి అర్థమైతే కదా వాళ్ళు రాగలుగుతారని మాట్లాడుతుంటున్నాడు కదా. ఏమండి, ఈ సమాజంలో ఎక్కడ దొరకనటువంటి సంతోషం ఎక్కడ దొరుకుతుందో తెలుసా మీకు? ఎక్కడ దొరుకుతుందమ్మా? ఎక్కడ దొరుకుతుందో ఒకసారి ఆ మాట కూడా చూడండి. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనం చూడండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఏమండి, ఎవరైనా చెప్పగలరు ఈ మాటలు? చెప్పగలరండి? దేవుని మందిరానికి ఎందుకు రావాలి ఇప్పుడు చెప్పండి? ఎందుకు రావాలి? 1 ఆరాధించటానికి, 2 స్తుతించడానికి, 3 ప్రార్థించడానికి, 4 ఆశీర్వాదాలు పొందుకోవటానికి, 5 మనం దినదినము అభివృద్ధి పొందటానికి, వర్ధిల్లటానికి. ఇప్పుడు 6వ మాటలు ఏం చెబుతున్నాడు? నిత్యము సుఖం, సంతోషం. ఏమండి, దేవుని మందిరానికి దూరం అయ్యి ఎంతమంది సంతోషంగా ఉన్నారు మీరు చెప్పండి? ఎంతమంది భార్యాభర్తలు పిల్లలు హ్యాపీగా ఉన్నారు మీరు చెప్పండి? దేవుని మందిరానికి దూరం అవ్వద్దు, సంఘముగా కూడుకొనుట మానొద్దు అని బైబిల్ ఎందుకు హెచ్చరించిందో ఈరోజు క్రైస్తవ సంఘాలకు అర్థం కాలేదండి. నిజంగా వాస్తవంగా ఒక్క ఆదివారం మిస్ అయ్యి ప్యానం తల్లడిల్లిపోయిందండి. నేను కాలినప్పుడు కూడా అంత బాధపడలా. కానీ సాయంత్రం ప్రార్థన పెట్టుకునేంత వరకును కూడా అసలు మనసు పరితపించిపోయింది. అయ్యో ఏంటి వాళ్ళు వెళ్ళలేకపోయా, ఏంటి పరిస్థితి అని మా పెద్ద బాంబర్ది మీద సీరియస్ అయినా ఒకసారి నేను. ఆ తర్వాత మళ్ళీ నేనే తగ్గించుకొని, ఏమో ఎందుకు దేవుడు ఈ పరీక్ష పెట్టాడు అంటే, ఒక్క వారం మందిరంలోకి రానందుకే ఇంత పరితపించిపోతుంది నా ఆత్మ. మరి మిగతా వాళ్ళంతా మందిరానికి రాకుండా మానేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఈ తపన పుట్టట్లేదు? వాళ్ళకి ఏమో ఈ వారం అంతా నేను ఎలా కాపాడబడాలో, దేవుడు నన్ను కాపాడతాడో అపవాదికి అప్పచెబుతాడని భయం వేసింది నాకు. కానీ ఆ రాత్రి ప్రార్థన పెట్టుకున్నాక ప్రశాంతంగా ఉంది మనసు. ఒక్క వారం ఎక్కడ మిస్ అయిపోతుందో, ఎక్కడ ఏ ఆటంకం కలిగిద్దోనని 2 సంవత్సరాలు తిండి నీళ్లు మానేసి దేవుని పని కోసం పరుగులెత్తినటువంటి దినాలు ఉన్నాయి. ఎందుకు? దేవుని మందిరానికి రాకపోతే ఎక్కడ నా ఆయుష్ తీరిపోతుందో, ఎక్కడ దేవుని మందిరానికి దూరం అయిపోతే నా బ్రతుకు ఆగిపోతుందో, ఎక్కడ నా కుటుంబం అపవాదికి బందీకానైపోతుందో, ఎక్కడ అపవాది దాడులకు గురవుతుందో నన్ను తపన. కానీ ఈరోజు క్రైస్తవ సంఘాలకు ఎందుకు లేకుండా పోతుంది ఈ పరిస్థితి? ఎందుకు ఆలోచించలేకపోతుంది? మరికొన్ని మాటలు చూడండి. మరికొన్ని మాట మత్తయి సువార్త 4:23 వచనంలో ఇంకా దేవుని మందిరానికి ఎందుకు రావాలని చూడండి. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఏ మందిరానికి ఎందుకు రాలేదంటే ఒంట్లో బాగాలేదండి, తలకానే పోతుందండి. సిగ్గుండాలి కొద్దిగా మాట చెప్పడానికి మీకు. తలకానే పోతుందని మందిరానికి రావటం మానేస్తావా? కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నాడు చూడండి. ఏ రోగం ఉందో నీకు, రా మందిరానికి. తలకా నొప్పా, కాళ్ళు నొప్పులా, జ్వరం వచ్చిందా, నీరసంగా ఉందా, ఏ రోగం అన్నా సరే రా మందిరానికి. ఎందుకు చెబుతున్నాడు ఆ మాట చదువు ఒకసారి. మత్తయి సువార్త 4:23. యేసు చూడండి ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు, జాగ్రత్త చూడాలి మీరు. సమాజ మందిరములో బోధించుచు, చూడండి, దేవుని రాజ్యమును గూర్చి చెబుతూ, సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించును. ఏం జరుగుతుందంట మందిరానికి వస్తే? రోగాలకు స్వస్థత,
మరి రోగం వచ్చిందని ఇంటికాడే పడుకొని మందిరానికి రాకపోతే నీ రోగాన్ని ఎవడు తగ్గించేది? హాస్పిటల్లో డాక్టర్ తగ్గిస్తాడు అనుకుంటున్నావా? హాస్పిటల్లో రోగం డాక్టర్ తగ్గిస్తాడు అనుకుంటున్నారంటే మీరు? నువ్వు మందులు వేసుకున్న దేవుని కృప ఉంటేనే రోగం తగ్గిద్ది, అది గుర్తుపెట్టుకో. అలా అని చెప్పేసి ప్రార్థన చేసుకోకుండా మందులు వేసుకోవద్దని కాదు చెప్పేది. ప్రార్థన చేసుకునే మందులు వేసుకోవాలి. ఎందుకంటే రోగికి వైద్యుడు అవసరమని ప్రభు చెప్పాడు. మరి పాపికి ఎవరు అవసరం? పాపికి ప్రభు అవసరం, మరి రోగికి డాక్టర్ అవసరం. కానీ నీ రోగం తగ్గాలన్నా ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, మందు వేసుకోవాలి. లూకాసు వార్త 5వ అధ్యాయం 15వ వచనం కూడా ఒక మాట చూడండి. ఇంకొక మాట చూసి క్లోజ్ చేద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ప్రియులారా. అయితే ఆయనను గూర్చిన సమాచారం మరీ ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములు కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. అంటే ఇప్పుడు రోగం పోవాలంటే మందిరానికి వచ్చిన మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి, జాగ్రత్తగా వినాలి. రోగం కుదరాలంటే ఆయన మాట మనం వినాలి. ఇప్పుడు చెప్పండి, మందిరానికి ఎందుకు రావాలి? ఇప్పుడు చెప్పండి. ఒకటి ఆరాధించటానికి, పాటలు పాడటానికి, ప్రార్థన చేయటానికి, ఆశీర్వాదాలు పొందుకోవటానికి, వర్ధిల్లటానికి. నెక్స్ట్ మాట సంతోషం కోసం. ఇప్పుడు చెప్పిన మాట రోగాలు పోగొట్టుకోవటం కోసం. మరొక మాట చూడండి, ఇంకొక మాట. కీర్తన గ్రంథం 52వ కీర్తన 8వ వచనం చూడండి. 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన 8వ చదువునా? నేనైతే 52:8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నట్టున్నాడు. ఏ చెట్టు వలె? ఏ జాన్ చెట్టు, బప్పా చెట్టు, సపోటా చెట్టు అనుకోండి. ఒలీవ మొక్కతో పోల్చుకున్నాడండి భక్తుడు ఇక్కడ. ఎందుకంటే జలప్రళయ సమయములో మొక్కలన్నిటికీ మరణం వచ్చింది, కానీ ఒక్క చెట్టుకు మాత్రం మరణం రాల. ఏంటా మొక్క? ఒలీవ మొక్క. అందుకే 128వ కీర్తనలో కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అన్నట్టు. అవునా? ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరానికి వస్తే మనం ఎలా ఉంటామని చెప్పాడు? ఏ మొక్కతో పోల్చాడు? ఒలీవ మొక్కతో పోల్చాడు. కానీ సమాజం అంతా ఏ మొక్క చుట్టూ తిరుగుతుంది తెలుసా? సమాజం మొత్తం గంజాయి మొక్క చుట్టూ. ఏమండి? మరికొంతమంది ఏమో ఎర్రచందనం మొక్క చుట్టూ, మరికొంతమంది ఏమో టేకు మొక్కల చుట్టూ, మరికొంతమంది ఏమో ఇవన్నీ చెప్పకూడదు అనుకుంటే తలకాని మళ్ళీ ఇది ఒక బాధ ఇవన్నీ చెబితే. ఇంకేం మొక్క గురించి? ఏమండి? ఏ మొక్కలో? అన్ని పనికి మాల మొక్కల చుట్టూ తిరుగుతున్నాయి, కానీ పనికొచ్చే మొక్క చుట్టూ ఎవడు తిరగట్లా. అందుకే చెబుతున్నాడు, ఇదిగో నాయన, మందిరానికి వచ్చినటువంటి మీరు ఎందుకు వచ్చారో ఎరిగితే ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంటే అసలు మందిరానికి వచ్చేవాడు వాడిపోతాడా? ఇప్పుడు వెళ్ళి చూడండి, పొలాల్లో కర్ర జల్లినోళ్ళు, మొన్న ఈ మధ్య వారం క్రితం నాటేసినోళ్ళు, ఇప్పుడు అటు నుంచి వచ్చేటప్పుడు చూసుకొని వచ్చి, అయ్యా ఏంటి నాయన ఇది, ఏంటి దేవుడా? అప్పుడు గుర్తొచ్చాడు నాకు ఆయన, ప్రార్థన చేయమన్నా. ఆయన వారం క్రితం ఫోన్ చేసామో వర్షం ఆపమన్నాడు, ఇప్పుడు ఫోన్ చేసాము వర్షం కురిపిమంటున్నాడు. ఏంటి ఇది? ఏమన్నా ఇది లలితా సూపర్ మార్కెట్లో సరుకులు అనుకోండి ఏంటి, తెచ్చుకోవడానికి బరణ పోయి. దేవుడితో పని ఇది దేవునితో పని అండి, అలా కుదరదు. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరానికి వస్తే మేలుందా? ఉందా? మందిరానికి వస్తే మేలుందా? ఉందా? అన్నాడు చేతులు ఎత్తున్నారు ఈ పక్కన వాళ్ళు. మీరు ఆగున్నానా? ఈ పక్కన వాళ్ళు ఎత్తారు. మేలుందా? చేతులు దించుని ఒక మాట అడుగుతా. మందిరానికి వస్తే మేలుందని తెలిసిన మీరు ఈరోజే తెలుసా, లేకపోతే ముందు కూడా తెలుసా? ముందు కూడా తెలిసినటువంటి ఇంటికి దీపమైన ఇల్లాలన్నీ ఈ యజమానిడి. ఇప్పుడు మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ 30 కాసు బంగారం అని అనౌన్స్మెంట్ చేసాం మేము. ఇప్పుడు మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ 30 కాసు బంగారం. మరి నీ యజమానిడి? వచ్చిన వాళ్ళందరూ టిక్కీ రైస్ అన్నాం మేము. ఏ యజమాని లేరి? ఇచ్చేసాం మీకు, ఆల్రెడీ తీసుకున్నారు. ఇప్పుడు ఇచ్చేసామా లేదా? 119వ కీర్తన చూడండి, ఇచ్చేసాము ఆల్రెడీ మీకు. ఇప్పుడు 19వ కీర్తన 10వ వచనం.
అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి. ఏంటవి కోరదగినవి? నువ్వు మెడలో పెట్టుకున్నవి మురికి మన అంతాడు, దానికన్నా బంగారం ఇది వాక్యం. విన్నవా? అదన్నా ఆడి దగ్గర తీసుకెళ్తే మళ్ళీ మారవాలంటే తరుగు మజూరు అని నాన్న రచ్చరాజు చేసి పెద్ద పెంట చేస్తున్నాడు. కానీ వాక్యం దగ్గర అలా ఉండదు. మీకు ఇచ్చిన వాక్యం అంత గొప్పదే. ఇప్పుడు నీకు ఇచ్చేసాం వాక్యం, నువ్వు వినేసావు. ఇది తీసుకెళ్ళి నీ యజమానికి చెప్పి ఈ వారం అంతా కూర్చోబెట్టి, ఇదిగో మందిరానికి వెళ్ళకపోవటం వల్లే ఇదిగో గొడ్డి సాగిరి చేసి డబ్బు అంతా తెచ్చాడు పెడతావు, కానీ ఈ డబ్బు అంతా ఇక్కడే ఉండకుండా అటు పోతుంది. అది నువ్వు మందిరానికి రాయ్యా, నువ్వు కూడా రా, మందిరానికి ఇద్దరం కలిసి పోదాం. 6 దినాలు కష్టపడ్డావు కదా, ఇద్దరం కలిసి కష్టపడ్డాం కదా, 6 దినాలు కష్టపడి కూడబెట్టుకుంటున్నాం కదా, సరిపోదా మన బతుకిది? ఈ రాత్రి దేవుడు మన ప్రాణం అడిగితే ఏంటి మన పరిస్థితి, మన బిడ్డల పరిస్థితి ఏంటి? నేను ఒక ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన భర్తని ఒకవేళ 100 సమస్యలు ఉండొచ్చు కుటుంబంలో, ఒకవేళ టైంలో రావచ్చు, లేకపోతే ఇంకేదైనా నిర్లక్ష్యం చేయొచ్చు. నువ్వు ఫోన్ చేస్తే బండి మీద ఉండి ఫోన్ ఎత్తలేకపోవచ్చు. ఒకవేళ ఆడి పరిస్థితి నీకు తెలియాలి. నువ్వేమన్నా జిల్లా కలెక్టరా లేకపోతే ప్రధానమంత్రి గారు, నువ్వు ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ తీయటానికి ఆ ఏ సిచ్యువేషన్లో ఉండే ఫోన్ తీయలేదు. ఇంటికి వచ్చిండు భర్త, ఇంటికి వచ్చి షూ ఎడవక ముందే నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవా, ఏం చేస్తున్నావు నువ్వు? ఇంట్లోకి రావాలిగా. గొడ్డు సాగిరి చేసి ఆఫీసులో కూర్చొని మక్కలు బీక్కొచ్చి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన వాడికి ఏం చేయాలా? కథ వేడి నీళ్ళు దోపో, లేకపోతే టీ ఇచ్చో కాఫీ ఇచ్చో ఆడ కూర్చొని మరి పద్దాకల షూలో పెట్టి కాళ్ళు సాక్షులు తొడిగి కాళ్ళు అన్ని చెమట పట్టిపోయి నాన్న బాధలతో ఉన్నవని చెప్పి ఒళ్ళో పెట్టుకొని శాత తీర్చుకుంటే అప్పుడు మాట్లాడాలి. ఏంటండి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, మీరు ఏదో ఒక మాట చెబుదాం అనుకున్నాను ఎత్తలేకపోయారు ఏంటని అని శాత తీర్చుకుంటా నువ్వు మాట్లాడాలా? ఎందుకు? నిన్ను ఆఫీసర్లాగా ఏసీలో పెట్టి ఫ్యాన్ పెట్టి ఇంత పెద్ద టీవీ పెట్టి వెనకాల ఇంట్లో పెట్టింది కదా నేను తీసుకొచ్చి, మరి అంత టీవీ చూసుకుంటా నువ్వు ఫ్యాన్ కింద కూర్చొని ఆఫీసర్లాగా ఉన్నటువంటి దాన్ని ఏం చేయాలా? 10 దాకా కష్టపడి నుండి శాత తీర్చి కూర్చోబెట్టుకొని చెప్పాలా? ఇటు చెప్పకుండా ఇంటికి వచ్చిండో లేదో పిచ్చికొక్క ఎగబడి కరుతుంటే ఇక దీని గోల భరించలేక ఏం చేయండి తెలుసండి, కిటికీలో నుంచి 4వ ఫ్లోర్ దూకి కింద పడిపోయిండు. చూసారా మీరు? ఇది మీరు చూడరు ఎలాంటి, నేనే చూపించాలి మీకు. మీరు చూడరు ఎలాంటి 4వ ఫ్లోర్ నుంచి పైనుంచి దూకితే తలకా కింద కొట్టుకొని తలకాబలి చచ్చిపోయాడు. ఇప్పుడు కిందకు వచ్చి ఏడుతుందో వగలమారి ఏడుపు. ఎందుకు నీ బతుకు ఇంకేడవటం? నువ్వు ఇక జీవితాంతం ఏడవాలి. ఇప్పుడు నువ్వు ఇక జీవితాంతం ఏడవాలి. ఆ ఇంటోడు వచ్చి అడుగుతున్నాడు, ఈ ఇంటోడు వచ్చి అడుగుతున్నాడు, ఏమ్మా ఏంటి కిటికీలో నుంచి ఆడు దూకిండా నువ్వుతో చేసినవా? నిన్న ఒక పనికి మాలని ఏం చేసి తెలుసండి, బండి మీద పోతున్నారు భార్యాభర్తలు ఇద్దరు. టక్కన బ్రిడ్జి కాడికి రాగానే పారుతా ఉంది బ్రిడ్జి. ఆ బ్రిడ్జి కాడ రాగానే బండి ఆపింది. ఆపి ఏమండి మన ఇద్దరం సెల్ఫీ తీసుకుందామా అన్నది. పాపం మా పిచ్చోడు తెలియదు కదండి పాపం. ఆ చక్కగా ఆ వంతెన అంచుకొచ్చి నుంచున్నాడు. సెల్ఫీ తీద్దామని ఫోన్ ఇట్ట పట్టుకొని ఉంది. మరి ఈ పిచ్చోడు ఆ ఫోన్ ఇంకా చూస్తారుగా, ఏ కుడి చేతితో ఒక్కసారి నిలబెట్టి అటు దోసింది లోపలికి, నేలలో పడిపోయాడు. అప్పుడు దాకా మా ఆవిడ బంగారం అనుకున్నాడు. అందులో తోసేసిన తర్వాత తెలిసింది ఆడికి. మరి దేవుడు గొప్పవాడు కదండి. ఇప్పుడు పెళ్ళం చంపాలని చూసింది దేవుడు కాపాడాలని అనుకున్నాడు. వెంటనే నాలాంటి వాళ్ళు ఒక 4-5 బండి వేసుకొని తిరుగుతున్నారు. ఎందుకు వచ్చారు? అటు వచ్చారు వాళ్ళు. వీడు కొట్టుకుండా పోయి కేకలాడుతున్నాడు అందులో. పాపం వెంటనే వాళ్ళు బళ్ళు ఆపేసి వాడిని కాపాడి బయటకు తీసుకొచ్చారు. బయటకు తీసుకొస్తే ఎక్కడ వెళ్ళి కొడతారని చెప్పేసి ఏం జరిగిందని అడుగుతుంటే మా ఆవిడ సెల్ఫీ తీసుకుందామని నుంచోబెట్టిన నేలతో చేసింది అంటున్నాడు వీడు. అట్లా తయారైపోయారండి సమాజంలో. అంత ఘోరంగా ఉన్న పరిస్థితి వాళ్ళ. ఎందుకు ఈ కుటుంబానికి ఇట్లాంటి పరిస్థితులు దాపరించాయి ఈరోజు? దేవుని మందిరానికి రాకపోవటం. నీ యజమాన్ని ఎందుకు ఇడిచిపెడుతున్నావు నువ్వు? ఎందుకు ఇడిచిపెట్టి బ్రతుకుతున్నావు నువ్వు? బాధ్యత లేదా నీకు? ఒక మాట అనగానే ఫోన్ తీసుకొని టకట కొట్టే అమ్మా ఆయన టండే సిగ్గుంది అసలు నీకు ఆ మాట చెప్పడానికి? అమ్మతో ఎందుకు? నీకు అత్త ఉంది ఇంట్లో, అత్తకు చెప్పు మీ అబ్బాయి ఎలా అన్నాడని. మాట్లాడితే పుట్టింటికి ఫోన్ చేయ. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చదువుకో, బట్టలు మొత్తం చదువుకో, తమ్ముడు వస్తాను ఎక్కించుకొస్తారు ఇంటికి. ఎక్కించుకెళ్తారా? అమ్మా ఎంత ఆనందమో. నీ కుటుంబం పాడైపోతుందని నీకు అర్థం కావట్లేదు. 10 మందికి సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఉంటారు, మా అత్త ఇలాంటిది, మా కోళ్ళు ఇలాంటిది అని. సిగ్గుంది అసలు నీకు ఆ మాట చెప్పుకోవడానికి? బయటికి పోయి చెప్పుకోవచ్చు అసలు ఆ మాటలో? చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయండి బైబిల్లో. అసలు మందిరానికి వచ్చే మనం
ఎందుకు వస్తున్నామో, ఎందుకోసం ఈ మందిరమో మనకు అర్థం కాకపోతే మన జీవితం వ్యర్థం ప్రియులారా. లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉందండి, అసలు మందిరంలో ఏముంటుంది? ఏముంటుంది మందిరంలో? ఏముంటుందో? అయ్యగారు పెట్టుకునే స్టాండు, ఆడు పెట్టుకునే ఫోను, ఆడు బైబిల్ పెట్టుకునే స్టాండు, ఎదురు చెమట పట్టకుండా ఫ్యాన్, ఇదేగా ఉండేది. మేము కూర్చోవడానికి 4 కుర్చీలు, మాకు గాలి తగలడానికి 4 ఫ్యాన్లు, ఇంతకు మించి ఇంకేముంటాయండి? ఏసీ పెడదాం అనుకున్నాం, పెట్టలేకపోయాను. టైల్ చేద్దాం అనుకున్నాం, వేయలేకపోయాను. ఇంకేముంటాయి మా మందిరంలో? ఇదే ఉంటుంది మా మందిరంలో. కొన్ని మందిరాల్లో అయితే పైన కప్పు ఉండదు, కింద మ్యాట్ ఉండదు. ఏముంటుంది మందిరంలో? ఇదే కదా. ఒక ఆవిడ అంటుంది, అబ్బా ఆ మందిరంలోకి వెళ్తే పరలోకంలోకి వెళ్ళినట్టే ఉంది అంటుంది. నువ్వు పోయేది పరలోకం కాదు, నరకానికి పోతావు డైరెక్ట్గా, స్టీచ్కి రాసుకోవడం. నువ్వు ఇక మందిరానికి పోయేది ఎందుకు? నీ బతుకు మార్చుకోవడానికి మందిరానికి పోయేది. నీకున్న సమస్యలు, బాధలు చెప్పుకొని దేవుని యొక్క ఆధీనంలో ఆయన యొక్క కృపక పాత్రగా మనం ఎంచబట్టడానికి వచ్చేది మందిరానికి. అందుకు రావాలి మందిరానికి. అసలు ఏముందని మందిరానికి రావాలి మనం? ఇందులో ఏముందో తెలిస్తే నిజంగా చాలా జాగ్రత్తగా ఉంటాం మనం మందిరంకి వచ్చినప్పుడు. ఒకసారి చూద్దాం మనం ఏముంటుంది ఇందులో. ఏముంటుందండి ఇందులో? అన్నీ వదిలిగానే పరిచయ భాగంగా కీర్తన గ్రంథం 26 మాట చూద్దాం ఒకసారి. 26వ కీర్తనలో 8వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 26. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమనిచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు దావీదు గారు. ఏముంటుందంట దీంట్లో? తేజోమహిమ. ఇప్పుడు ఇట్నాలుగా ఎన్ని? 1 2 3 4 5 లైట్లు, 15 లైట్లు కింద పెట్టినాం. ఆ లైటేనా? ఆ లైట్ గురించి చెప్తున్నాడు ఆయన. ఏ తేజోమహిమ గురించి చెబుతున్నాడు? ఆయన యొక్క ఉన్నతమైన తేజోమహిమ. ఆ మహిమను గూర్చి కేవలం కీర్తనకారుడు దావీదు గారు మాట్లాడటమే కాదండి, అసలు ఎంత చెప్పాడో చరిత్రలోకి వెళ్ళి ప్రారంభం చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 40వ అధ్యాయం ప్రారంభం చూసి మనం ఇంకొక మాటలోకి వెళ్దాం. నిర్గమాకాండం చూడండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం 34వ వచనం చూడండి. నిర్గమాకాండం చూడండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం 34 తల్లి. అప్పుడు మేఘం ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. చూశారండి? అంటే మనం అందరం సంఘముగా కూడుకున్నప్పుడు, వాక్యము ప్రకటన జరుగుతున్నప్పుడు ఏమొస్తుందంట మందిరానికి? అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు, 2 లేక 3 ఎక్కడైతే నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాన్నాడు. మరి ఆయనే అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఏమున్నట్టు? ఇప్పుడు ఈ మందిరంలో దేవుని తేజో మహిమ ఉన్నట్టు. ఈ మహిమలోకి మనం వచ్చినప్పుడు, మన సమస్యను మనం విన్నవించుకున్నప్పుడు, మన సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందా దొరకదా మీరు చెప్పాలి. ఇప్పుడు ఖచ్చితంగా దొరుకుద్ది. అందుకే మందిరానికి రమ్మన్నాడు. ఇదిగో మీరు సంఘముగా కూడుట మానక అన్నట్టు. ఎందుకంటే మీరు సంఘంగా కూడుట మానారనుకో, మీకు మాననటువంటి సమస్యలు వస్తాయి. ఎవరు ఆ సమస్యలకు పరిష్కారం చూపించాలి? మీరు ఆలోచించండి, ఎంత మతలబుందో ఈ మాటలో. అందుకే మరొక మాట చెబుతున్నాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. ఇంకేమైంది దీంట్లో చూద్దాం ఒకసారి, ఇంకా ఏముందో. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చూడండి. నా ప్రార్థనా మందిరములో చూడండి ఏమంటున్నాడు, ఏముంటుందంటే ఇందులో 56వ అధ్యాయం 7వ వచనమేనా? చూడండి, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారము లగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇక్కడ ఏముంటుందని చెబుతున్నాడు ఇక్కడ యెషయా గారు అంటే, ఆయన మందిరములోకి వచ్చినటువంటి వారికి ఆనందం కలుగుతున్నట్టు. ఆయన ఆనందింప చేస్తారంట. నీ సమస్యలన్నీ పోతాయి, నీకున్న రోగాలు పోతాయి, నీకున్నటువంటి అనేకమైన అంతుచిక్కినటువంటి ప్రతి సమస్య కూడా ఈ మహిమలో ఏమవుతుందంటే పరిశుద్ధపరచబడుతుంది. కనుక దేవుని మందిరంలో ఏముందని మనం ఆలోచించగలిగితే, ఆయన తేజో మహిమ ఉంటుంది, ఆయన ఆనందం ఉంటుంది. నెక్స్ట్ మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథం 65:4 చివరి మాట చూద్దాం ఒకసారి. ఆ మాట ముగింపుగా కీర్తన గ్రంథం 65:4. కీర్తన గ్రంథం 65:4. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని
చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరముల్లోని మేలు చేత మేము తృప్తి పొందేదము అంటున్నాడు కీర్తనకారుడు. అంటే మందిరంలో ఏముంది? మేలుంది. కనుక అసంతృప్తి అనేది ఉండదు మందిరంలో. మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి తృప్తిగా దేవుడు ప్రతి దీవెన ఇవ్వబోతున్నాడనే సంగతి ఈరోజు తెలియక, మందిరానికి ఎందుకు వస్తున్నారో చాలామందికి తెలియక, మందిరం విలువ అర్థం కాక ఈరోజు మందిరానికి దూరం అయ్యి వాళ్ళ కష్టార్జితను అనుభవించలేకపోతున్నారు, వాళ్ళ రోగాలు తగ్గించుకోలేకపోతున్నారు, వాళ్ళ బాధలు పోగొట్టుకోలేకపోతున్నారు. కుటుంబం అంతా కూడా ఈరోజు ఐక్యత లేక, సంతోషం లేక, సమాధానం లేక ఈరోజు అనేకమైన బాధలకు కారణం ఏంటంటే దేవుని మందిరానికి ఉన్నటువంటి విలువ నేడు క్రైస్తవ సమాజానికి అర్థం కాలేదు ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరం దేని కొరకు? దేవుని మందిరం దేని కొరకు? ఆయన నామ ఘనత కొరకు. రెండవ చెబుతున్నాడు, వాక్యంతో ఆరాధించడానికి, ప్రార్థించడానికి అంటున్నాడు. నెక్స్ట్ మాట మాట్లాడుతున్నాడు కదా, అసలు ఎందుకు మందిరానికి రావాలంటే ఆయన ఆరాధించడానికి, స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆయన మేళ్ళు పొందుకోవడానికి, ఆయన దీవెనలు పొందుకోవడానికి, ఇదిగో మనం సంతోషంగా ఉండటం కొరకు దేవుని మందిరానికి మనం రావాలి. మరి దేవుని మందిరంలో ఏముంటుందంటే దేవుని మహిమ ఉంటుంది, దేవుని మేలు ఉంటుంది, దేవుని యొక్క ఆనందం, సంతోషం మనందరికీ సంప్రాప్తిస్తాడు దేవుడు. కానీ దేవుని మందిరానికి రాకుండా మా కుటుంబం బాగుండాలండి, మా పంట బాగుండాలండి, మా పశువులు బాగుండాలండి, మేము బాగుండాలండి, మా అప్పులు బావాలండి, మా రోగాలు బాగుండాలండి, ఎలా పోతాయి మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇంటికాడ కూర్చొని హాస్పిటల్కి పోవాలా? ఇంటికాడ కూర్చొని నా జలుబు తగ్గాలి, నా రోగం తగ్గాలి, నాకున్నటువంటి అన్ని రోగాలు బావాలి అని చెప్పేసి అరుగు మీద కూర్చొని అక్కడ కూర్చొని అక్కడ పెద్దపల్లి అన్న వాళ్ళ ఇంటి దగ్గర చేశారు బల్లలో, ఆ బల్లల మీద కూర్చొని గడ్డం కింద చేయబెట్టుకొని, ఇదిగో నా జలుబు తగ్గాలి, నా రోగం తగ్గాలి, నేను జయకృష్ణ హాస్పిటల్లోకి వెళ్ళకుండా నాకు అన్నీ బావాలి తగ్గుద్దా? తగ్గదు. ఇది కూడా అంతే. మందిరానికి వస్తేనే ఈ మేలంతా నీకు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మరి దేవుని మందిరానికి వస్తే మేలుందా? ఉందా కనుక మన కుటుంబంలో ఈ మేలు పొందకుండా ఎవరైతే తప్పిపోతున్నారో వాళ్ళందరిని పట్టుకొని తీసుకురండి. తీసుకొస్తే ఏం మేలుందో ఇప్పుడు చూసుకున్నాం కదా. రోగం తగ్గుతుంది, సంతోషం లేని సంతోషం వస్తుంది, వాక్యం నేర్చుకుంటారు, దేవుని మహిమలో ఉంటారు, దేవుని ఆనందం చూస్తారు, దేవుని సహాయం చూస్తారు. చెప్పడానికి ఇంకా చాలా ఉంది కానీ సమయం అయిపోయింది. మిగతాది ప్రభు చిత్తమైతే మరొకసారి మనం నేర్చుకుందాం. తల్ల వంచని చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు బల కార్యక్రమంలోకి వెళ్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, ఇప్పటివరకు కూడా విత్తబడినటువంటి నీ విలువైన సంగతులు నీ పిల్లలు కేవలం వినేవారుగా ఉండి మోసపోక, విత్తబడిన మాటలో ఉన్న సత్యాన్ని గమనించి తండ్రి, కుటుంబం అంతా కలిసి నీ యొక్క మందిరంలోనికి ప్రవేశించి నీ మందిరంలో ఉన్నటువంటి గొప్పదైన మేలు చేత వాళ్ళు తృప్తి పొందుకొని, వారి సమస్యలు తండ్రి నీ మహిమలో తీర్చుకొని, నీ సన్నిధిలో మోకరించి వారి ప్రతి అవసరం మీకు మనవి చేసుకొని, మీ నుంచి అనేకమైన దీవెనలు పొందుకోవటానికి, దినదినం సంఘం అభివృద్ధి చెందడానికి మీ సహాయమని, మీ కృపను అనుగ్రహించి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన వినపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.